నీహారిక అనే ఈ పాటని అనంత్ శ్రీరామ్ గారు రచించడం జరిగింది. కెన్ వీ హ్యావ్ అనంత్ శ్రీరామ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రీ అనంత్ శ్రీరామ్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మెత్తటి పాటలకి, మెల్లగా సాగే హృదయాన్ని హత్తుకునే పాటలకి చిరునామా శ్రీ అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ గారు ఈ పాట గురించి మాట్లాడండి. రబ్బరు గాజులు అని రాసినప్పుడు రకరకాలుగా ప్రశంసించి, యంగ్ యమ అని రాసినప్పుడు ఏం పాటరా అని ప్రోత్సహించి, చిన్నదో వైపు పెద్దదో వైపు అని రాసినప్పుడు చిందులేస్తూ ఉత్సాహపరిచి నన్ను ఆదరిస్తున్న మీకోసం మళ్ళీ ఈ చిత్రంలో మంచి మసాలా పాట కూడా రాయడం జరిగింది. ఆ పాట పాడితే మళ్ళీ ఝాన్సీ గారు మేము పాడిస్తాం కదా, ఎందుకు మళ్ళీ పాడేశారని అడుగుతారేమో అని ఆ పాట మ్యూజిక్ ద్వారా వింటేనే బాగుంటుంది. తర్వాత అందరూ ఊసరవల్లి అంటే ఈ సినిమాలో అతని వ్యక్తిత్వం ఎక్కువ రంగులు మారుస్తుంది అని అనుకుంటున్నారు. నాకు మాత్రం ఊసరవల్లి సినిమాలో కథానాయకుడు వెండి తెరను ఒక ఆకాశంగా చేసి వేల రంగుల్ని చూపెట్టే వెండి తెరను ఆకాశంగా చేసి వేల రంగుల్ని చూపెట్టే సూర్యుడిలాగా నాకు ఈ క్యారెక్టర్ కనిపించింది. ఆ ఆకాశంలో ఆ సూర్యుడు అందించిన కాంతి ద్వారా ఒక 7 రంగుల ఇంద్రధనుస్సు ఏర్పడింది. అదేమి కాదు, 7 పాటలు ఉన్నాయి ఈ ఆడియో. ఆ ఇంద్రధనుస్సుకి 3 రంగులు వేసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషపడుతూ, ఈ సినిమాకి సన్నివేశాలను అందించిన దర్శకులు సురేందర్ రెడ్డి గారికి, సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ గారికి, నాకు సంపదను అందించిన బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులు శ్రీ రసూల్ గారు, రసూల్ ఎల్లోర్ గారిని వేదిక మీదకి మాట్లాడినవ్వండి సార్. ఊరికి అలా పరిచయం చేసి పంపించేస్తాం. మీరు ఎక్కడ కూర్చున్నారు రసూల్ గారు? దిస్ ఇస్ ద ఫస్ట్ కాంబినేషన్. ఇంతకుముందు అత్యద్భుతమైన చిత్రాలకి వర్క్ చేసిన రసూల్ గారు ఐ థింక్ కిక్ తర్వాత సురేందర్ రెడ్డి గారితో వర్క్ చేస్తున్నారు. గబుక్కుని అందరూ సురేందర్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చారేమో అనుకుంటున్నారు సార్. మీ ఇద్దరు ఒకటే రకమైన స్టైల్ అండ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కారణం చెప్పి వెళ్ళండి సార్. అంటే షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి హెయిర్ కట్ చేయడానికి టైం కూడా లేదండి. సో బేర్ మే లాంగ్ హెయిర్ and first time I'm shooting NTR and Teluga. Okay. ఎన్టీఆర్ అంటే బండిల్ ఆఫ్ టాలెంట్. ఒక కెమెరాలో క్యాచ్ చేయడం కష్టం, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఈ లుక్ గ్రేట్. వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మాట్లాడినంటేనే బ్రహ్మాండంగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ రసూల్ గారికి ఇంకా పెద్ద అప్లాస్ కావాలండి. ఫస్ట్ టైం వేదికెక్కి నుంచోడమే కాదు, మాట్లాడి వెళ్తున్నారు ఆయన. వెల్, ఎన్టీఆర్ గారిని ఎంత అందంగా చూపించబోతున్నారోనండి. ఆ పోస్టర్ చూడండి, ఆ స్టైల్ చూడండి. మరి ఆయన చేతిలో ఉంది మన ఎన్టీఆర్ గారు అందంగా కనిపించాలంటే. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాలో ఊసరవెల్లిగా సురేందర్ రెడ్డి గారు చూపించబోతున్నారు. బట్ ఇందా లాస్ట్ ఫిల్మ్ బృందావనంలో వంశీ పైడిపల్లి గారు చూపించేశారు. ఒకసారి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీ హ్యావ్ శ్రీ వంశీ పైడిపల్లి గారు, బృందావనం చిత్ర దర్శకులు. అల్లరి కృష్ణుడిగా, కొంట కృష్ణుడిగా ఆయన చూపించారు. బట్ ఊసరవెల్లిగా ఎన్టీఆర్ గారు ఎలా ఉండబోతున్నారని మీ ఎక్స్పెక్టేషన్స్ అండి? గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ సంవత్సరం కింద ఇదే వేదిక పైన బృందావనం ఆడియో రిలీజ్ చేసాం. ఎగ్జాక్ట్లీ అదే విజయదశమికి ఊసరవెల్లి మీ ముందుకు రాకపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ పోస్టర్లానే ఈయనకు కూడా ఆ పోస్టర్లో కూడా మీసాలు లేవు, మళ్ళీ ఇందులో కూడా మీసాలు లేవు వారికి. కానీ దానికన్నా అందంగా ఉన్నారు ఆయన. కానీ కథ తెలిసిన వాడిగా, ఈ పాటలు విన్నవాడిగా మీకు చెప్తున్నాను, పోయిన విజయదశమి కన్నా ఈ విజయదశమి మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు, ఇది గ్యారంటీ. అండ్ సురేందర్ రెడ్డి గారికి, కథను అందించిన వకంతం వంశీకి, అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ దేవి, ఆల్ ద టెక్నీషియన్స్, కొరటాల శివ, రసూల్ గారికి, అందరికీ ఇది విష్ ఆల్ ద బెస్ట్. అండ్ తమన్నా, యూ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద పోస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. వెల్, అది లాస్ట్ సినిమాలో బృందావనంలో అందంగా ఎన్టీఆర్ని చూపించినటువంటి వంశీ గారిని మనం మాట్లాడించేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో ఎన్టీఆర్ గారిని చూపించబోతున్న దర్శకుడు బాబాయిని సింహాగా ఎన్టీఆర్ని నెక్స్ట్ ఎలా చూపించబోతున్నారు చూద్దాం. శ్రీ బోయపాటి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
పేరు చెప్పకుండానే ఎంత గోల చేస్తున్నారే. ఎన్టీఆర్ గారి సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తే ఇంకెలా ఉంటుందో. అందరికీ నమస్కారం. ఓకే బాస్, థ్యాంక్ యూ. మమ్మల్ని మీ ఆదరణతో ముందుకు తీసుకెళ్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులకి, సోదర సమానులైన నందమూరి అభిమానులకి, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఊసరవెల్లిలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడు అని ఝాన్సీ గారు అడిగారు. ఒక ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే చెప్పడం కష్టం అండి. ఆ ఎనర్జీ ఎన్టీఆర్. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టేజ్ మీ నుంచి నేను డెలివరీ చేయలేను. డెఫినెట్లీ రేపు సినిమా చేస్తుంది. తప్పకుండా ఊసరవెల్లి ఆడియో, సినిమా అండ్ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సినిమా అలా ఉండబోతోంది. బట్ దిల్ రాజు గారు డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు బృందావనంతో. వి హ్యావ్ శ్రీ దిల్ రాజు గారు. కెన్ ఐ ఇన్వైట్ దిల్ రాజు గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మీ హీరో ఎన్టీఆర్ గారు, మీ హీరో అని మేము అనొచ్చా సార్? సినిమా తీయకంటే ముందే మా హీరో ఆయన. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఊసరవెల్లి కన్ఫామ్గా ఈ విజయదశమికి మీకు పండగ. ఈ కథ తెలుసు నాకు. అంటే మా సినిమా గురించి మేము చెప్తే అది ఆల్రెడీ సినిమా తీసేసి ఉంటాం కాబట్టి చెప్పొచ్చు. ఈ కథ తెలుసు కాబట్టి కన్ఫామ్గా ఈ సూపర్ హిట్ సినిమా. ఎన్టీఆర్ ఏం చెప్తాం, ఆయనకి ఇంతకుముందు అశోక్ సాంగ్ వచ్చినప్పుడు అనుకున్నాం బోయపాటి సీన్. నేను అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు. రాజమౌళి గారు యమదొంగకు అలా ఉండాలని ప్రిపేర్ చేయించి రాజమౌళి గారు చెప్పారు కాబట్టి తారక్ ఇమీడియట్లీ వినేశాడు. బట్ దాని తర్వాత తన గ్రాఫ్ ఏ సినిమా బృందావనంకు అవుట్ అండ్ అవుట్ యూత్ అండ్ ఫ్యామిలీకి, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ యూత్, ఏ ఆడియన్స్కైనా నేను రెడీ అని ప్రిపేర్ చేసేసాడు. ఆయన ఏ సినిమా చేసినా ఇక నుంచి సూపర్ హిట్. ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ కన్ఫామ్గా మా బ్యానర్లో ఒక మంచి లవ్ స్టోరీ తీస్తాం. థ్యాంక్ యూ సార్. వెల్, మరి భారీ చిత్రాల నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్, ఎస్విసిసి శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారితో మీకున్న అనుబంధం, మరి ఈ సినిమా మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్? ప్రసాద్ గారికి, వారి అబ్బాయి బాబీకి అభినందనలు తెలుపుతూ ఒక కొత్త ట్రెండ్, కొత్త టైటిల్ ఓసరవల్లి అనే టైటిల్ ఎంతో ధైర్యంగా ఎన్టీఆర్ హీరోగా ఓసరవల్లి అని టైటిల్ పెట్టడం ఎంతో కొత్త ట్రెండ్ సృష్టించిన సురేందర్ రెడ్డి గారు. ఆయన ట్రెండ్ మీకు చూస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు రసూల్ గారిని చూశారు. వీళ్ళందరూ తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త ట్రెండ్ సృష్టించడానికి కొత్త ఎనర్జీతో ఓసరవల్లి అనే కొత్త టైటిల్తో మీ ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా ట్రెండ్ ఇక ముందు కొనసాగుతుంది. ఆల్ ది బెస్ట్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. శ్రీ కేఎల్ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దుర్గా ఆర్ట్స్ అధినేత, అభిరుచి ఉన్న నిర్మాత శ్రీ కేఎల్ నారాయణ గారు. డాక్టర్ కేఎల్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిత్ర పరిశ్రమ అందరి తరఫున తెలియజేస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. తారక్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. ఈజ్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ టు మీ దెన్ ఆర్టిస్ట్ అండి. మేము ఆల్రెడీ రాఖీ సినిమా తారక్ తోటి తీసాం. సో ఆ సినిమాలోనే తారక్ ఎంత బాగా నటించగలుగుతాడు, ఎటువంటి సన్నివేశానైనా చాలా తేలిగ్గా పండించగలిగే సామర్థ్యం తారక్లో ఉందండి. సో ఈ సినిమా పాటలు ఇందాక నేను వస్తా తారక్ కార్లో నేను విన్నానండి. అన్ని పాటలు చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఈ సినిమా విజయదశమి నాటి చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే ఆడియో కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు, సురేందర్ రెడ్డి గారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్, మరి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యాజిక్ మరోసారి మన ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ గారు ఈ పాటకి డాన్స్ ఎలా చేయబోతున్నారు అనే ఊహలు రేకెత్తించే విధంగా పాట ఉండిపోతుంది. బతకాలిరా అంటూ సాగే ఈ పాటని చంద్రబోస్ గారు రచించారు. బట్ ఈ పాటలో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ నేను చెప్పను, మీరు చూస్తారు. సో లెట్ మీ వెల్కమ్ సత్య మాస్టర్ అండ్ దిస్ ట్రూప్. శరీరమంతటిని చీరే విరంగిలాగా అది మారే కణాలలో మధురణాలనే కదిపి కుదుపుతోంది చర్య. బ్రతకాలి అని ఒక ఆశ రేగరే, చంపాలి వెంటాడే చావురే. బ్రతకాలి ఒక ఆశ రేగరే, చంపాలి వెంటాడే చావునే. హింసం నాలో రేగరే, ఒక మంత్రం ఒక మైకం నాలో మోగిరే. ఒక జననం ఒక చరణం ఒక జ్వలనం నాలో చేరనే. ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగిరే. గతాలో చీకటిని చీల